చెప్పినా సరే నేను దీనికి ఒప్పుకోను. జ్యోతి, డోంట్ ఇరిటేట్ మీ. ఆఖరిసరిగా అడుగుతున్నాను, సంతకం పెడతావా పెట్టవా? నేను పెట్టను. పెట్టవు? నేను పెట్టను. ఇంతమంది చెప్తున్నా ఏమిటో నీకు ఆ పొగరు? సంతకం పెట్టు. నేను పెట్టను. పెట్టవు? అయ్యో, ఏమిటి అన్యాయం? ఏమయ్యా ప్రసాదరావు, నీకేమైనా బుద్ధి జ్ఞానం ఉంది? ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? ఏమిటయ్యా, ఏమైనా ఉంటే నయానా భయానా చెప్పుకోవాలి కానీ ఇదేమా గాయిత్యం అయ్యా? లేమా, లే 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 లే. చూడమ్మా, వాళ్ళు మూర్ఖులు. నీకు నేను తండ్రి లాంటి వాడిని. నా మాట విని సంఘం పెట్టేయమ్మా. నేను పెట్టను. నీకు అర్థం కావటం లేదు. ఇవాళ కొట్టారు, రేపు ఏదైనా చెయ్యొచ్చు. అడిగే దిక్కు లేదు. నా మాట విని పెట్టి. నేను పెట్టను. సరే, నీ కర్మ. ఏమయ్యా ప్రసాదరావు, నేను చెప్పదలుచుకుందో చెప్పాను. ఇక మీరు చేయదలుచుకుందో చేసుకోండి, అంతే. ఏమిటా పని? నా పెళ్ళ నా ఇష్టం. నోరు మూసుకోవతలకు పో. అది కాదురా, గెట్ అవుట్ అయితే. లలిత, కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఇంత వినాక కూడా మీకు నమ్మకం కుదరటం లేదా? ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి వాళ్ళు అరెస్ట్ చేసి ఉరికప్పు వెక్కించండి. చూడు లలిత, డోంట్ గెట్ ఎక్సైటెడ్. ఈవిడ చెప్పినవన్నీ నిజమని ముందు ప్రూవ్ చేయాలి. ఆ తర్వాతే మనం వాళ్ళు ఏమైనా చేయగలం. ఎవరు? డ్రైవర్ వాసు ఇల్లేదేనమ్మా? అవునండి. వాసు లేడా? ఆయన ఊళ్ళో లేరు. ఎప్పుడొస్తాడు? తెలీదండి. మీరెవరు? వాడి ఫ్రెండ్ని, బెజవాడి నుంచి వచ్చాను. వస్తానమ్మా. మీ పేరు? రాఘవ. ఒక బంగారు గాజు మార్వాడి దగ్గర తాకట్టు పెట్టిన రసీదు. అది జ్యోతి మరణించిన మరునాడు పెట్టింది. పైగా డ్రైవర్ కూడా ఆ రోజు నుంచి కనపడడం లేదు. వెరీ గుడ్, దిస్ మే టర్న్ టు బి ఎ గుడ్ క్లూ. హత్యా ప్రయత్నం చేసిందన్న నేరం మీద ఆవిడ అరెస్ట్ చేశారట. నాన్ సెన్స్. అమ్మాయికి బుద్ధుందా లేదా? వాట్ ద హెల్ షీ ఈస్ థింకింగ్ ఆఫ్ హెర్సెల్ఫ్. అసలు నేరస్తులు ఎవరో తెలిసే టైంలో ఈ తొందరపాటు ఏంటి? నాన్ సెన్స్. ఇందులో అమ్మాయి తప్పే ఉంది. ఆ రోజే అమ్మాయిని ఆపి శాంతపరుచుంటే బాగుండేది. ఏం చేస్తుందని తేలిక వదిలేశారు. ఇప్పుడేమైంది? వీరవనిత అని నిరూపించుకుంది.